హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ అండ్ టాక్స్. ఈరోజు రాయలసీమ స్టైల్ బొరుగుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో శనక్కాయలు తీసుకుందాం. శనక్కాయలు గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 వెల్లుల్లి ముక్కలు, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 1 కప్ తెల్లపప్పులు, ముందుగానే వేయించుకున్న శనక్కాయలు ఇందులో వేసుకొని వేయించుకుందాం. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మసాలాలు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బొరుగులు వేసుకుందాం. ఇప్పుడు మసాలా బొరుగులకి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి బొరుగులకి ఆ క్రంచినెస్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు రెడీ చేసుకున్న మిక్చర్లో 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం, 1/2 స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకుందాం. ఆ తరువాత సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా పండు, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్చర్లో బాగా కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, కారంగా ఉండే బొరుగుల మిక్చర్ రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి.